చామ్ రాసినట్లుగా రోజా లెటర్ రాసి ప్రేమ్ చేతికి ఇవ్వటంతో చామ్తో మాట్లాడడానికి ప్రేమ్ నేరుగా రోజా గదిలో పనిచేస్తున్న చామ్ దగ్గరికి వస్తారు. సరిగ్గా అప్పుడే రోజా కిందికి వెళ్ళి, అత్తయ్య గారు, చామంతి ఈ ఆస్తిని కొట్టేయటానికి ట్రాప్ చేస్తోంది, ప్రేమ్ని ట్రాప్ చేస్తోంది అని చెప్పటంతో, ఏం మాట్లాడుతున్నావు రోజా నువ్వు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. నిషా అందరూ కూడా షాకింగ్గా వింటూ ఉంటారు. అవును, ఇప్పుడు చామంతి ప్రేమ్ని నా గదిలోకి పిలిచి గడియ పెట్టేసుకుంది అత్తయ్య, వాళ్ళిద్దరూ ఇప్పుడు గదిలో ఉన్నారు, ఆస్తినంతా కొట్టేయటానికి ప్రేమ్ని వల్లో వేసుకుంటోంది అని రోజా ఎక్కర్లేని అబద్ధాలను తెచ్చి రమాదేవికి చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్తున్నది నిజమా? అయితే పద వెళ్దాం, ఈరోజు నా చేతిలో అది చచ్చిందే అని రమాదేవి కోపంగా వస్తుంటే, రమాదేవి వెనకాలే రోజా, నిషా, హర్ష వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. చామంతి గదిలో పనిచేస్తుంటే అప్పుడే ప్రేమ్ అక్కడికి వచ్చి గడియ పెట్టేస్తారు. బాబు ఎందుకు వచ్చారు, వెళ్ళండి అని చామంతి అరుస్తూ ఉంటుంది. చూడు చామ్, నీ మనసులో నేనున్నానని నువ్వు రాసిన ప్రేమలేఖని నేను చదివేశాను చామ్, నీ మనసులో నేనున్నాను చామ్, నేనున్నాను, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమ్ చెప్తుంటే, బాబు అదంతా ఏం లేదు, ముందు నన్ను వెళ్ళనివ్వండి అని చామంతి డోర్ దగ్గరికి వస్తుంది. ఆగు చామ్, నేను నీతో మాట్లాడాలి చామ్, ఆగు అంటూ ప్రేమ్ చామంతి చేతులు పట్టుకుంటాడు. బాబు వదలండి అని చామంతి విదిలించేసుకుంటూ ఉంటుంది. లేదు ఆగు అంటూ ప్రేమ్ అడ్డుపడుతూ ఉంటాడు. దాంతో పొరపాటున ఇద్దరు తోపులాడుకోవడంతో ఇద్దరు బెడ్పై పడిపోతారు. ప్రేమ్ బెడ్పై పడిపోవడం, ప్రేమ్పై చామ్ పడిపోవటం, అప్పుడే సరిగ్గా రమాదేవి వాళ్ళు డోర్ ఓపెన్ చేసి ఇదంతా చూస్తూ ఉంటారు. ఇక చామంతి చాలా షాకింగ్గా రమాదేవి వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. చామంతినే వల్లో వేసుకోవటానికి ప్రేమ్ని ఇలా ట్రాప్ చేస్తోంది అని రోజా చెప్పిన మాటల్ని ఇప్పుడు తిప్పికొట్టి, ప్రేమ్ ఇప్పుడు చామ్ని కాపాడతాడా, లేకుంటే రోజా ప్లాన్ ప్రకారమే ఈరోజే చామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.